ప్రజాపక్షానికి అండగా నిలబడడం కోసం గవర్నర్ గారికి ఆ పదవి రాలేదు. ప్రజల పక్షాన నిలబడడం కోసం మాత్రమే గవర్నర్ గారికి ఆ పదవి ఉంది. గవర్నర్ గారు కూడా దాన్ని గుర్తించాలి. మేము ఎంత పోరాటం చేసినా అసెంబ్లీ సాక్షిగా ప్రతి సమస్యని మాట్లాడేటప్పుడు ఉండేటటువంటి విలువ బయట మాట్లాడితే ఉండదు అనేది మీరు చెప్పేది నిజమైతే ఆ మాట్లాడాల్సినటువంటి వేదిక మీద మాకు తగినటువంటి సమయం ఇవ్వాలా లేదా మీరు కూడా ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక దగాకోరు పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ కావాలని ప్రతిపక్షం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా? సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 మందిమే కదా మేము ఉండేది. 11 మందికి కూడా సమాధానం చెప్పలేదా? అంటే మీ తప్పులు బయటపడతాయనా? మీరు చేసే దోపిడీ బయటపడుతుందనా? మీ అరాచకాన్ని బయట పెడతామనా? ఇందుకేనా అనేది స్పష్టంగా వారి యొక్క చేతల్లోనే కనపడుతుంది. కాబట్టి ఇమీడియట్గా గవర్నర్ గారు ప్రతిపక్షాన్ని గుర్తించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇస్తేనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం మీద మాట్లాడేటటువంటి తగిన సమయం దొరుకుతుంది. కాబట్టి అధికార పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడు అసెంబ్లీకి మీరు రాకుండా అసెంబ్లీలో మాట్లాడవట్లేదు అనేది ఎంతవరకు వాదన కరెక్ట్? మీరు అసెంబ్లీకి వచ్చారా ఇప్పటి వరకు? రాకుండా ఎలా అధికారం? మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు. 2 సార్లు అసెంబ్లీకి వచ్చాం, 2 సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం. వారు కనీసం స్పందించాలా లేదా? కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా? ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు? ఇదే ప్రశ్న ఎందుకు వేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా? మీరు చెప్పండి. వాళ్ళు మీరు అంటున్నారు 41% ఓటింగ్ ఇచ్చారు ప్రజలు. ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా? ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం. మీకు ఓటు తెలియకుండా, ఓటు విలువ తెలియకుండా 6%, 7% వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పిఏసీ చైర్మన్ పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా? ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా? ఎప్పుడైనా అధికార పక్షం పిఎస్సి చైర్మన్ తీసుకుందా? చరిత్ర ఉందా? పక్కనున్నటువంటి రాష్ట్రాలలో కూడా, దేశాలలో కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా. మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు? ఉన్నారా ప్రతిపక్షం? ఇంకొక పార్టీ ఉందా? శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు, ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు? మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా? కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. అందరికీ నమస్కారం. అసలు ఈ రాష్ట్రంలో